వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సాగర్ రోడ్ లోని ఒక ప్లాస్టిక్ గోడౌన్ పై నిప్పురవ్వలు వచ్చి పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. 2 ఫైర్ ఇంజన్లు చేరుకుని 3 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో 20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని చెబుతున్నారు బాధితులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పండగ పూట 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. మెట్పల్లికి చెందిన 21 ఏళ్ల సాయిరాజ్, కోరట్లకు చెందిన 19 ఏళ్ల మనీషాలు తాటిపల్లి వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్య, ఆత్మహత్య అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. వరంగల్లో రావణ వధ ఘనంగా జరిగింది. ఉర్సు రంగలీలా మైదానంలో 64 అడుగుల ఎత్తైన రావణ విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు జనం భారీ ఎత్తున హాజరయ్యారు. హైదరాబాద్ అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో రావణ దహనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి నాయిని, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ హాజరయ్యారు. దాదాపుగా గంటకు పైగా సాగిన బాణసంచా పేలుళ్లు ఆకట్టుకున్నాయి. వరంగల్ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో తెప్పోత్సవంతో ముగిశాయి. 9 రోజుల పాటు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. చివరి రోజు జరిగిన తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. తెప్పోత్సవానికి తీసుకువెడుతున్న ఉత్సవ విగ్రహాల ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారానికి విరుద్ధంగా స్థానిక ఇన్స్పెక్టర్ కొబ్బరికాయ కొట్టకుండానే ఊరేగింపు ప్రారంభించడం వివాదాస్పదమైంది. దీనిపై దేవాదాయ సిబ్బంది, పోలీసులు 2 వర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగారు. సిటీ కమిషనర్ వచ్చి కొబ్బరి కొట్టిన తర్వాత ఆ ఉత్సవమూర్తిని హంసవాహనంలో అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత దాంట్లో లిస్టెడ్ పర్సన్స్ ని హంసవాహనంలో అలౌ చేసిన తర్వాత దుర్గాఘాట్లో కృష్ణానది తీరంలో 3 సార్లు ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళీ పోలీసు వారే ఉత్సవమూర్తులు హ్యాండ్ చేసి పల్లకిలో మోసుకుంటూ నగర సేవ చేస్తారు. నగర సేవ చేసిన తర్వాత రాత్రి 12 గంటలకి నవమి, దశమి కళ్యాణ సమయంలో బ్రాహ్మణీయులో ఉన్నటువంటి సమీర సుందర సమీ పూజ చేస్తారు. సమీ పూజ అనంతరం 1 టౌన్ పోలీసులు పురవీధుల్లో నగర సేవ చేసుకుంటూ తెల్లవారుజాము 4 గంటలకు 1 టౌన్ పోలీసులకు వస్తారు. 1 టౌన్ పోలీసులో మళ్ళీ ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రత్యేక పూజ అనంతరం మళ్ళీ వాటిని పల్లకి ద్వారా మోసుకుంటూ శివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయడం, అంటే సూర్యోదయం కాకముందే శివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయడం కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నట్టు ఆనవాయితీ. ఆనవాయితీకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దాని మీద మా ఉత్సవ కమిటీ, మా పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని మీరందరూ ఆలోచించాల్సిన. మైసూర్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 100 ఏళ్లుగా జరుగుతున్న ఉత్సవాలను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. మైసూరు ఉత్సవాలకే తలమానికమైన జంబూ సవారీ సందర్శకులను మైమరపించింది. విద్యుత్ దీప కాంతుల్లో మైసూర్ ప్యాలెస్ మిలమిలా మెరిసిపోయింది.
ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ లక్ష్మణ వేషధారులకు పూజలు చేసి హారతి ఇచ్చారు. రామ్లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రధాని మోడీ దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆశీష్ బాగ్ రామ్లీలా మైదానంలో జరిగిన దసరా ఉత్సవాల్లో ప్రధాని బాణం వేశారు. బీజేపీ కార్యకర్తలు బహుకరించి నగదు, చక్రం ధరించి పోజిచ్చారు. జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్లో 2 జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఈ దాడిలో 2 జవాన్లు, 4 పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ప్యాంపోర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ప్రభుత్వ బిల్డింగ్లో 2 సాయుధులైన ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి. వారిని మట్టుపెట్టేందుకు సైన్యం ప్రయత్నిస్తూ ఉండగానే మరిన్ని చోట్ల దాడులకు తెగబడే అవకాశాలున్నాయని ఐబీ హెచ్చరిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం జయలలిత శాఖలన్నింటినీ మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించారు. 166 ఆర్టికల్ ఆధారంగా జయ దగ్గర ఉన్న శాఖలు పన్నీర్ సెల్వంకు అప్పగించారు. దీంతో ఇకపై జయ కేవలం సీఎంగా మాత్రమే ఉంటారు. మిగిలిన శాఖల బాధ్యతలన్నీ పన్నీర్ సెల్వం చూస్తారు. మరోవైపు కేబినెట్ సమావేశాలు నిర్వహించే అధికారం కూడా పన్నీర్ సెల్వంకు కట్టబెడుతూ రాజ్భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం జయ కేబినెట్, పన్నీర్ సెల్వం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కోలుకునే వరకు పన్నీర్ సెల్వం ఆ శాఖల బాధ్యతలు చూడనున్నారు. మే 26న పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రధాని మోడీ ఒక్కటంటే ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. అంతేకాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన డ్యూటీలోనే ఉంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశ ప్రధానుల సెలవులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించిన ఓ వ్యక్తికి పీఎంఓ రాతపూర్వక సమాధానం చెప్పింది. గతంలో పనిచేసిన ప్రధానుల సెలవులకు సంబంధించిన సమాచారమేదీ తమ వద్ద లేదన్న పీఎంఓ సంబంధిత రికార్డులను అక్కడ భద్రపరిచారని చెప్పింది. సర్జికల్ స్ట్రైక్స్ పై ఎలాంటి ప్రచారాలు చేయొద్దంటూ ప్రధాని మోడీ చేస్తున్న హెచ్చరికలు పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శలకు తగ్గట్లే సర్జికల్ స్ట్రైక్స్ ను కీర్తిస్తూ మోదీ సర్కార్కు క్రెడిట్ ఇస్తున్న పోస్టర్స్ వెలుస్తున్నాయి. ఇలాంటివి ఏర్పాటు చేయొద్దని ప్రధాని స్వయంగా చెప్పినప్పటికీ ఈ పోస్టర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని లఖనవోలో ఇలాంటి పోస్టర్ మరొకటి వెలిసింది. ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను పొగిడేస్తూ వారిని ఉరి అవెంజర్స్ గా కీర్తిస్తున్న పోస్టర్ వెలిసింది. ఉరి అవెంజర్స్ వెల్కమ్ అంటూ కట్టిన బ్యానర్స్ స్థానిక బీజేపీ నేతల్లో కలకలం రేపాయి. అయితే ఈ బ్యానర్లతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు బీజేపీ నేతలు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలన్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇలాంటి అంశాలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. పాక్ కళాకారుల వ్యవహారంపై మాట్లాడేందుకు అమితాబ్ నిరాకరించారు. ఇలాంటి ప్రశ్నలు వేయొద్దంటూ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చేతులు జోడించారు అమితాబ్. Now Bollywood has divided into 2 sections, and one is supporting Pak artists working in India, and others. Sir, मेरे हाथ जोड़ के आपसे प्रार्थना है. This is not the time. So we need your advice. Just 1 minute. This is not the time, and I don't think it is right to put forward these questions. You know, who said what, why, where, how. This is not the time for it. It is the time for us. The nation is incensed. We all know that.
The people of this country are very angry by the incidents that have been happening at our borders. I think it's the time to show solidarity towards our Jawans and our armed forces who are sacrificing their life so that you and me can be safe here. That's what needs to be put into question, nothing else. Thank you. Amit ji,